నువ్వు నిజంగా యేసయ్యను ప్రేమిస్తే రోజంతా నువ్వు గనపరుస్తూనే ఉంటావు. ఉద్యోగాన్ని బట్టి, నీ ఆరోగ్యాన్ని బట్టి. ఈ ఆరోగ్యం మీరు ఇచ్చారు, కోట్ల మందికి ఆరోగ్యం లేదు, కోట్ల మందికి పోషణ లేదు. ప్రతి విషయంలో నువ్వు గనపరుస్తూనే ఉంటావండి. నువ్వు నిజంగా ప్రేమిస్తే నీ డబ్బా నువ్వు కొట్టుకో, నువ్వు ఓవరాక్షన్ చెయ్యవు. ప్రతి క్షణం రోజంతా నువ్వు యేసయ్యని గనపరుస్తూనే ఉంటావు. నువ్వు ఆయన ప్రేమిస్తే కనుక. ఆయన నిన్ను గనపరుస్తున్నారా? ఏం మాట్లాడుతున్నారు? ఆయన ఎక్కడ కనపరిచారు? నువ్వు చెడిపోయినోడు అని తెలిసినా, నువ్వు పాపాత్ముడు అని తెలిసినా నేను నా కుమారుడా, నా కుమారి అని పిలుస్తున్నారండి. ఏం ఘనత అండి మనకి! ఇంతకు మించి ఎక్కడ దొరికిద్దండి భూమి మీద మన ఘనత? ఆయన అంటున్నారు, నీవు నా సొత్తు, పరిశుద్ధమైన రక్తం ఇచ్చి కొనబడ్డం. అంటే మనకు విలువ పెరిగిపోయింది. దేవుడు మన జీవితాన్ని గనపరుస్తున్నారు. మనం ఎవరో రాజులైన యాజక సమూహం అంట. ఎంతగా గనపరుస్తున్నారు. మరి ఆయనంత గనపరుస్తుంటే నువ్వు కూడా గనపరుస్తున్నావా? తిరిగి కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నావు, కష్టపడి నేను బిజినెస్ లా పైకి వచ్చా. దేవుడు మహిమను దొంగిలించేస్తావు అంతే. నువ్వు నిజంగా యేసయ్యను ప్రేమిస్తే నువ్వు దేవుడిని ఘనపరచకుండా ఉండలేవండి.